హలో ఫ్రెండ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. సో ఇది మనం టీకి పాలు, ఇందులో ఫ్యాట్ ఉండదు. సో 30 రూపీస్. ఇది డబ్బలు 63 రూపీస్ 1 ఈచ్ ప్యాకెట్. ఇది సాయి కోవా చేయమన్నాడు. బాబా గారికి కోవా ఇష్టం, నా కొడుకుకి కోవా ఇష్టం. నాకు తెలీదు. మమ్మీ సెలవు కదా కోవా తినాలనిపిస్తుంది అంటే బిడ్డ అడగడము, తల్లి కాదనడం అర సెకండ్ పని. మార్నింగు దోశ ఉంటే తింటా, లేదంటే స్వీట్ కార్న్ చాలా ఇష్టం. జెప్టోలో లేదు, స్విగ్గీ ఇన్స్టార్ట్ మాకు బుక్ చేశాను. క్యారెట్, ఈ బీట్రూట్ కొంచెం ఈ మిల్క్ వేస్తే అమేజింగ్. సో ఫేస్ ప్యాక్ చేద్దాం. సో కిచెన్ స్టార్ట్. సో ఫస్ట్ అల్లం చాయ్ పెట్టిన తర్వాతే రాగి గిన్నెలోని కోవా చేస్తే సూపర్. వేరే రాగి గిన్నెలో పెరుగు తొలిపాను, అందుకు ఈ ఐరన్ పెట్టాను. చూద్దాం ఓకేనా. కోవా ఫినిషింగ్లో మీకు టచ్లోకి వస్తాను. బిడ్డ ఆకలి తల్లి తీర్చడం ధర్మమే ధర్మం. సో కోవా మాత్రం అమేజింగ్ చేస్తాను. అసలు నా కొడుకు ఎప్పుడు ఏమి అడగడు ఫ్రెండ్. ఇప్పుడు ఎందుకు అడిగాడో, ఆడికి ఎందుకు తెలియనిపిస్తుందో నాకు తెలీదు. 26 వరకు మనం ఇంట్లో ఉంటాం. 27 మార్నింగ్ ఆంధ్ర లా కాలేజీ, సిటీ అవుట్కట్. సో 7 days అక్కడే ఉండవలసి వస్తుంది. చాలా దూరం, అప్ అండ్ డౌన్ గంటన్నర జర్నీ. ఆ గంటన్నర కార్లోనే పడుకోవాలి. సో అక్కడే యూనిట్ మొత్తం ఉండిపోతున్నారు. అలాగే మనం కూడా హీరోయిన్ గారి రూమ్లో ఉండిపోతున్నాం. సో అప్ అండ్ డౌన్ చేయలేం, మేబీ టైర్డ్ అయిపోతాం. సినిమా ఉన్నప్పుడు చేయాలి, సినిమా లేనప్పుడు కిచెన్లో వంట చేయాలి. మన బిడ్డలు మనం ఆరోగ్యంగా పెంచాలి కదా ఫ్రెండ్. ఏమంటే ఈ పాలు కొంచెం ఫేస్కి పెడతాను. సో పాలు కట్ చేశాను చూసారా. ఇది గంటన్నర పని. ఎంత టైం అయినా సరే నా కొడుకు అడిగాడు, నేను అమల్లో చేయాలి. దట్స్ ఇట్. ఇది టీకి. సో ఇది పౌడర్లో నేను ఎలాచి అన్నీ కలుపుతాను. ఇంత అల్లము నేను వాడినట్టు ఎవరు వాడరేమో అనుకుంటాను. అల్లం మాత్రం 2 కిలోలు ఉంచుతాను వారానికి. నెలకి 5 కిలోలు పడతాయి. సో మిగతా కిలో చికెన్, మటన్. సో సంథింగ్ ఇస్ దే. చాలా ఫ్రెష్గా వచ్చాయి. ఫ్లిప్కార్ట్ 15 సెకండ్లో వచ్చే ఫ్లిప్కార్ట్ ఇన్స్టామార్ట్. సో బాగుంది, వెజిటేబుల్స్ బాగుంది, మెయిన్ స్వీట్ కార్న్ కూడా బాగుంది. సో గుడ్ మార్నింగ్ అల్లం చాయ్ ఫ్రెండ్. రజనీ అంటేనే కిచెన్. ఆ కిచెన్లో పొద్దునే అల్లం చాయ్ లేకపోతే నా బ్రెయిన్కి అర్థమే లేదబ్బా. అందుకనే ఫస్ట్ అల్లం చాయ్ వీడియో పెడతాను. సో కోవా ఫినిషింగ్లో చూపిస్తాను. ఇప్పుడే లేచాను కదా, గొంతు కొంచెం చాయ్ తాగితే సెట్ అయిపోతుంది. సో అసలు నా కొడుకు చికెన్ ఉండి మమ్మీ, మటన్ ఉండి మమ్మీ ఏ రోజు అడగడు. కోవా కావాలి మమ్మని ఈరోజు ఎందుకు అడిగాడు. అబ్బా నా మనసు ఎంత బాధపడ్డదంటే, నో మమ్మీ విత్ ఇన్ సెకండ్లో నువ్వు నైట్ డ్యూటీకి వెళ్ళాడు. అప్పుడు నా కొడుకు చిత్ఫామ్లో పనిచేసేవాడు సూపర్వైజర్గా. ఇప్పుడు బ్లింకిట్ స్టోర్ సూపర్వైజర్ నా బిడ్డ. ఓకే. సో వాడు నైట్ డ్యూటీకి వెళ్ళాడు. నైట్ 12కి వెళ్ళాడు. ఇప్పుడు మార్నింగ్ 12కి వస్తాడు. వచ్చినప్పుడు కోవా బాబా గారు పెట్టేసి, నా కొడుకు పేరు సాయి, బాబా గారి కోవా తినాలనిపిస్తుంది, నా కొడుకు కోవా ఎందుకు తినాలనిపిస్తుంది, చేసిస్తే పోయింది కదా. రజనీ అంటేనే ప్రేమ. ఆ ప్రేమకు అర్థమే ప్రతిబింబమే సాయి నా కొడుకు. సో సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, ఫినిషింగ్లో చూపిస్తాను సుమా. ఈ డోంట్ ఫీల్ వీడియో. ఓకే, ఇది ఇప్పుడు ఏం చేస్తాను, బీట్రూట్ ఉంది కదా, ఇది కొంచెం వేసి మిక్సీ పట్టి గంధము లెక్క ఫేస్కి పెట్టుకుంటే అమేజింగ్ అబ్బా. అస్సలు ఇంట్లో ఉంటే ఫేస్కే ప్యాకప్ చేస్తాను, బయట ఉంటే అంత హార్డ్ వర్క్ చేస్తాను. బయటికి ఇంటికి చూసి ఎంత ఉఫ్ ఆగవే, ఇంకా నేనేం వేయలేదు, అల్లం వేయలేదు, ఏం వేయలేదు, వీడియో పెడుతున్నా, ఆగరాదా. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ ఎంత ఫ్రెష్ ఉందో. ఫ్రెష్ ఉంది, స్వీట్ ఉంది, చాలా బలం. ఇది తింటే 4 బాయిల్ ఎగ్స్ తినను, 4 బాయిల్ ఎగ్స్ ఎల్లో తినను. ఒక్క ఎల్లో తింటా, 2 పడేస్తా. పడేను మళ్ళీ, అది కూడా పాలలో వేసి మిక్సీ పట్టి ఫేస్కి రాసుకుంటే అమేజింగ్. అసలు మీ కిచెన్లోనే ఉంది యువరానికి సంబంధించిన మేకప్ సామాన్లన్నీ. మీరు బయట ఏం కొనక్కర్లేదు. అవన్నీ తెలుసుకుంటే నా వీడియో ఖచ్చితంగా చూడవలసింది. ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండ్, ప్లీజ్. మీ రజనీ కదా. ఓకే.